కాపాడుకోవాలి. ప్రజల ప్రాణాలు పోతుంటే సీఎం ఎక్కడ? ప్రమాద స్థలానికి వెళ్ళని సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఒకటి మాట్లాడుకుందాం, నిజంగా మాట్లాడుకుందాం ఒకటి. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి 17 మంది చనిపోయిన గుల్జర్ హౌస్ లో రేవంత్ రెడ్డి వెళ్ళలేడు. రేవంత్ రెడ్డి ఫెయిల్ అయింది అనుకుందాం. సపోజ్ మసాయిపేట, మెదక్ జిల్లా మసాయిపేటలో రైల్వే యాక్సిడెంట్ జరిగింది. రైల్వేకి సంబంధించిన యాక్సిడెంట్ జరిగింది. చిన్న పిల్లల స్కూల్ బస్తో అనేక మంది చిన్న పిల్లలు చనిపోతే కేసీఆర్ కనీసం వెళ్ళిండా? ఆయన సొంత నియోజకవర్గం కదా, ఆయన సొంత జిల్లా కదా. సొంత జిల్లా అయితే ఎందుకు వెళ్ళలే? ఇక్కడ కేసీఆర్ ఫెయిల్ కాలేదా? సరే, ఇది పక్కన పెట్టు. కొండగట్టు ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదంలో దాదాపు 60 మంది చనిపోయారు. బస్సు ప్రమాదంలో 60 మంది చనిపోతే కనీసం కేసీఆర్ వెళ్ళాలి అక్కడికి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం బీకినట్టు అంటున్నా, ఏం బీకినట్టు ఇక్కడ. మళ్ళా ఇగో ఇప్పుడు ఈమె రాసుకొచ్చింది, ఇక ప్రజల ప్రాణాలు పోతుంటే సీఎం ఎక్కడ? మరి మసాయిపేటలో చిన్న పిల్లలు రైల్వే లైన్ తప్పిదం ద్వారా చిన్న పిల్లల స్కూల్ బస్సును రైలు ఢీకొట్టి చిన్న పిల్లలు చనిపోతే ఆహాకారాలతో తల్లిదండ్రులందరూ ఉంటే కేసీఆర్ ఎక్కడ వన్నాడు? ఫామ్ హౌస్ లో వన్నాడా? కొండగట్టు ఘాట్ రోడ్డులో 60 మంది బస్సు ప్రమాదంలో 60 మంది చచ్చిపోతే కేసీఆర్ కనీసం పోయిందా? ఏడవన్నాడు ఫామ్ హౌస్ లో పన్నాడా? మనం చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారం. ఇదా మన వ్యవస్థ? అరే, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ ఉండాలిరా నాయన. మనం ఏం చేసినాం, మనం ఏం చెప్తున్నాం, మనం చేసిన తప్పిదాలు ఏముంది? ఎస్, ఆ కేసీఆర్ పోలేదు, మా తప్పైంది, రేవంత్ రెడ్డి పోవాలి అని రాయండి. రేవంత్ రెడ్డి పోవడం కూడా పోవాలి, అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకోవాలి, ఉండాలి.